సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ఈ ఆహారాలతో హై బీపీ అదుపు, మెనోపాజ్ తర్వాత రక్తస్రావం ప్రమాదకరమా, సర్జరీతో బరువు తగ్గిపోవచ్చా, పెద్ద పేగులో క్యాన్సర్ నయమవుతుందా, ఇంకా హెల్త్ టిప్. రక్తపోటు కొండెక్కుతోందని తెలియగానే మనలో చాలా మంది ఉప్పు వాడకాన్ని తగ్గించేస్తారు. ఒకందుకు ఇది మంచిదే, అయితే అంతటితో అయిపోదు. ఉప్పును తగ్గించడంతో పాటు రోజువారీ ఆహారపు అలవాట్లలోనూ తగిన మార్పులు చేర్పుల్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సహజ సిద్ధమైన ఆహారాల్లోనూ కొంత మోతాదులోని ఉప్పు ఉంటుంది. అలాగే కొన్ని రకాల ఆహారాలను తక్కువగా తీసుకోవాలి, మరికొన్నిటిని పూర్తిగా పక్కన పెట్టాల్సి ఉంటుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచే ఆహార నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హై బీపీకి రోజు మందులు వేసుకుంటున్నాం, ఉప్పును కూడా బాగా తగ్గించేశాం, అయినా బీపీ అదుపులో ఉండటం లేదని వాపోతుంటారు మనలో చాలామంది. నిజానికి రక్తపోటు నియంత్రణలో ఉండటానికి మందులు ఒక్కటే చాలవు. ఉప్పును తగ్గించినంత మాత్రాన బీపీ వెంటనే అదుపులోకి వచ్చేయదు. రక్తపోటును అదుపులో ఉంచుకోవటానికి ఒకవైపు మందులు వాడుతూనే మరోవైపు మన ఆహారపు అలవాట్లలోనూ అనేక మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా సోడియం ఉన్న ఆహారాలను బాగా తగ్గించాలి. పొటాషియం లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు డాక్టర్. బ్లడ్ ప్రెషర్ ఎప్పుడు పైది కొంచెం ఎక్కువ ఉన్నా నార్మల్ అనుకుంటాం, కానీ కిందది మటుకు చాలా మటుకు మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే శరీరం రెస్ట్లో ఉన్నప్పుడు రక్తపోటు ఎలా ఉంది నరాల్లో అన్నది కింద వచ్చే పరిణామం చూస్తాం అనమాట. అది 100 to 120 వరకు వెళ్ళిన వరకు నార్మల్, 120 నుంచి 150 కూడా ఇప్పుడు కొంచెం పర్వాలేదని అంటూ ఉన్నారు. కానీ కిందది మటుకు 80 దాటితే మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి ఈ రక్తపోటు ఎక్కువగా ఉన్నవాళ్ళు వచ్చే కారణాలు ముఖ్యంగా ఏంటంటే శారీరకంగా వాళ్ళకి ఎక్కువ ఒత్తిడి లేకుండా, లేకపోతే ఎక్కువ తిరగకుండా, ఎక్సర్సైజ్ లేకుండా ఒకచోటే కూర్చొని కంటిన్యూస్గా పనిచేసేవాళ్ళు, మళ్ళీ మానసికంగా ఎక్కువగా ఒత్తిడి ఉన్న వాళ్ళలోనూ, తర్వాత సైకలాజికల్గా స్ట్రెస్ పడిన వాళ్ళల్లో, మళ్ళీ ఇంకోటి ఏంటంటే బరువు పెరిగిపోయిన వాళ్ళు, బాగా ఎక్కువ స్థూలకాయం ఉన్న వాళ్ళల్లో బీపీ అన్నది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. రక్తపోటు ఎందుకు వస్తుందంటే ఈ నరాలు గట్టిపడిపోతాయి, గట్టిపడిపోయి అదేమో ఎప్పుడు ఎక్స్పాండ్ కంట్రాక్షన్ ఉండదు. అది ఎలా ఉందో అంత పరిణామమే ఉంటుంది, అంత డయామీటరే ఉంటుంది. రక్త ఫ్లో ఎక్కువగా అయినప్పటికీ అదేమైపోతుంది, దాని ప్రెషర్ నరాల మీద పట్టడం వలన అది గుండె మీద చూపించి అది మనకి హై బ్లడ్ ప్రెషర్ కింద చూపిస్తూ ఉంటుంది. ఇలా నరాలు గట్టిపడడానికి ముఖ్యంగా డైట్లో ఉప్పు ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ మాంసకృతుల్లో వాటిల్లో ఎక్కువగా తిన్నప్పుడు ఈ డయాబెటీస్ కింద వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళ శరీరానికి కావాల్సిన పరిమాణం కంటే ఎక్కువ తిన్నప్పుడు ఈ బ్లడ్ ప్రెషర్ వస్తూ ఉంటుంది. రక్తపోటు సమస్య తీవ్రతను బట్టి మందులను వాడుకోవడంతో పాటు ఆహారంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా బీపీని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించాలి, పూర్తిగా మానేస్తే మరీ మంచిది. అలాగే పొటాషియం పుష్కలంగా లభించే బొప్పాయి, అరటి, మామిడి, కమల, స్ట్రాబెర్రీ, కాకర, మునక్కాడ వంటి ఆహారాలను తరచుగా తీసుకుంటూ ఉండాలి. అరటిపండు, జామపండు, పుచ్చకాయ, నేరేడు పండ్లకు బీపీని అదుపులో ఉంచే గుణం ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. వీటిని తరచుగా తింటూ ఉండాలి. రక్తపోటును అదుపులో ఉంచటంలో వెల్లుల్లి బాగా సాయపడుతుంది. రోజువారీ వంటల్లో వెల్లుల్లిని ఏదో ఒక రూపంలో తప్పనిసరిగా తీసుకోవాలి. వంటలకు నువ్వుల నూనె లేదా ఆలివ్ నూనెను వాడటం మంచిది. ఉదయం పూట లేవగానే బీట్రూట్ రసాన్ని తాగటం వల్ల కూడా మనలో రక్తపోటు చక్కగా అదుపులో ఉంటుంది. అలాగే టమోటాల్లో ఉండే లైకోపీన్ అనే రసాయనానికి బీపీని తగ్గించే గుణం ఉంది. ఆహారంలో టమోటాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే నిత్యం గ్రీన్ టీని తాగటం వల్ల కూడా బీపీ చక్కగా అదుపులో ఉంటుందని చెబుతారు నిపుణులు. పెద్దవాళ్ళకి వంశపరంపరంగా వచ్చేదానికి మనం ఏం చేయలేం, కానీ మధ్యలో వచ్చిందంతా ఈ ఒత్తిడి వలన, మానసిక ఒత్తిడి వలన, లేకపోతే తినే ఆహారంలో ఉప్పు ఎక్కువ ఉండి పచ్చళ్ళు, తర్వాత ఎక్కువ ఈ మాంసకృతులు ఉన్న ఎక్కువ ఆహార పదార్థాలు, మటను, చికెను అటువంటి ఎక్కువ తిన్నా అప్పుడు బీపీ ఎక్కువ రైజ్ అవుతుంది. కాబట్టి అలాంటప్పుడు కొన్ని ఆహారపు జాగ్రత్తలు చాలా మటుకు ఇంపార్టెంట్. అదేంటంటే ఒకటి ఏంటంటే ఉప్పు బాగా తగ్గించాలి.
అంటే నార్మల్గా హెల్తీగా ఉన్న మనుషులు 5 గ్రాములు చాలా ఎక్కువ 2.5 నుంచి 5 గ్రాములు అంటే ఒక అర టీ స్పూన్ నుంచి టీ స్పూన్ ఉప్పు వాడాలి. రోజంతటికి కలిపి అన్నిటిలోనూ ఉప్పు వాడేది అంతే ఉండాలి. ఈ బీపీ ఉన్నవాళ్ళు ఆ హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువ వాడుకోవడం మంచిది. అంటే ఏంటి, ఫస్ట్ పచ్చళ్ళు మానేసేయాలి పూర్తిగానే, ఏ టైప్ అయిన పచ్చళ్ళు ఉండకూడదు. రెండోది నూనెలు, కొవ్వు పదార్థాలు చాలా మటుకు తగ్గించాలి. అంటే ఏంటి, ఇప్పుడు వెన్న కానీ నెయ్యి కానీ ఇటువంటి కొవ్వు పదార్థాలు, చీజు ఇలాంటివన్నీ చాలా తగ్గించడం మంచిది. వీటి మీద ఎక్కువగా పెడితే ఇంధనం ఎక్కువ రాదు. కాబట్టి ఎప్పుడైతే ఎక్కువ ఇంధనం అంటే క్యాలరీస్ బాగా పెరిగిపోయేటప్పటికి ఆహారంలో కొవ్వు కింద తయారైపోద్ది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అవి తగ్గించుకొని ఆహార పదార్థాల్లో ముఖ్యంగా కూరగాయలు, పండ్లు ఇటువంటివన్నీ వాడుతూ ఉంటే బీపీ చాలా మటుకు కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మినిమం వ్యాయామం ఉండాలి, కొంత ఎక్సర్సైజు, అంటే నడక కానీ లేకపోతే ఇంట్లో నడక కానీ లేకపోతే చిన్న యోగా ఎక్సర్సైజెస్ కానీ ఇలాంటివన్నీ కొన్ని వ్యాయామం చాలా ఎక్కువగా ఉండాలి. నిద్ర అంటే ఇప్పుడు రాత్రి అంతా పండుకొని రాత్రి అంతా చదువుకొని పగల పండుకొని లేకపోతే రాత్రి పండుకోవడం తక్కువ చేసుకొని ఇలాంటి పనులు ఇలాంటివి చేస్తూ ఉన్నా కూడా ఆ మెంటల్ టెన్షన్ వలన కూడా బీపీ పెరుగుతూ ఉంటుంది. ఈ అన్నిటిని తగ్గించుకోవాలంటే ఒకటి ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గించాలి, పిండి పదార్థాలు ఎక్కువ చేయాలి. ఓవరాల్ ఇంధనం మన బాడీకి ఎంత కావాలో అంతే ఉండాలి. బరువు బాగా స్థూలకాయలందరికీను జనరల్గా క్యాలరీస్ బాగా తగ్గించుకుంటూ ఉంటే వాళ్ళకి బీపీ కంట్రోల్ అవుతూ ఉంటుంది. కూరగాయలు, ముఖ్యంగా ఆకుకూరలు, పళ్ళు, షుగర్ లేని వాళ్ళందరూ పండ్లు ఎన్ని రకాల పళ్ళన్నా తినచ్చు. ఇవన్నీ ఏంటంటే చాలా లో క్యాలరీ ఫుడ్స్. కూరగాయల్లో ఆకుకూరలు ఎక్కువగా ఉంటే అది ఇంకా మంచిది. ఇలాంటివన్నీ లో క్యాలరీ ఫుడ్స్ తినడం వలన మనిషి బరువు పెరగరు. రెండోది ఏంటంటే బీపీ కూడా ఎక్కువ అవ్వదు. వండే పద్ధతుల్లో సాధ్యమైనంత మటుకు ఫ్రైలు పనికిరాదు. ఉడకబెట్టి కూరల్లా చేసి అవి ఎంత వాడినా మంచిది. అంతేగాని డీప్ ఫ్రైలు అంటే పూరీలు, వడలు ఇలాంటివన్నీ లేకుండా మామూలుగా చపాతీలు లాంటివి లేకపోతే పుల్కాలు లాంటివి నూనె తక్కువ వాడుకునే పదార్థాలు అటువంటి చేసే వండే పద్ధతుల్లో కూడా కొంచెం మార్చుకోవడం మంచిది. బాగా వేపేస్తే అందులో పోషక విలువలన్నీ నశించిపోతాయి. ఉడకబెట్టి తాలింపులు పెట్టుకుని తినేది చాలా మంచిది. ఈ కొబ్బరి కూడాను చాలా తగ్గించుకోవాలి వాడుకోవడంలో. అందులో కూడాను నూనె ఎక్కువ ఉంటుంది, దాని ఫ్యాట్ కూడా మన శరీరానికి అనర్థం వస్తుంది కాబట్టి క్యాలరీస్ పెరుగుతాయి. అందుకని సాధ్యమైనంత మట్టు కొబ్బరి కూడా తగ్గించుకోవడం మంచిది. ఇప్పుడు పాలల్లో కూడాను టోన్డ్ మిల్క్ అని వస్తుంది, 2%, 3%. 3% ఫ్యాట్ ఉన్నది మిల్క్ మంచిది కాదు. ఆ టోన్డ్ మిల్క్లో 1-2% పాలు ఎక్కువ వస్తున్నాయి. అలాంటిది వాడుకోవడంలోనే మనకి సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటాం దాన్ని, బటరు, వెన్న అటువంటి కొవ్వు పదార్థాలు తగ్గుతూ ఉంటాయి. కాబట్టి పాలల్లో కూడా తక్కువ ఫ్యాట్ ఉన్న పాలు వాడుకోవడం మంచిది. ఇలాగ మనం ఆహారాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని పెట్టుకుని ఉంటే బీపీ ఉన్న వాళ్ళకి ఎక్కువ కాకుండా ఒక రకమైన ఒక స్టడీ లెవెల్లో ఉంటుంది. ఒకసారి వచ్చిన తర్వాత చాలా మటుకు తగ్గించుకోవచ్చు. పూర్తిగా నార్మల్ రాదు, కానీ రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. బేకరీ ఫుడ్స్, రెడీమేడ్ ఆహారాల్లో సోడియం పాళ్ళు ఎక్కువగా ఉంటాయి. హై బీపీ బాధితులు వీటికి దూరంగా ఉండాలి. ఉప్పు శాతం అధికంగా ఉండే కోడిగుడ్లు, రెడ్ మీట్ వంటి మాంసాహారాన్ని పూర్తిగా మానేయాలి. సముద్ర చేపలను, ఎండు చేపలను, ఉప్పు ఉండే మాంసాన్ని తీసుకోకూడదు. కాఫీలో కెఫీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది బీపీని పెంచుతుంది. కాబట్టి కాఫీని మితంగా తీసుకోవాలి. ఆహారంలో నూనె పరిమాణాన్ని తగ్గించాలి. ముఖ్యంగా హైడ్రోజనేటెడ్ నూనెలను పూర్తిగా మానుకోవాలి. నిత్యం వ్యాయామం చేయటాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. నడక, జాగింగ్, యోగా, ధ్యానం వంటి వాటిని సాధనం చేయటం బీపీతో బాధపడే వాళ్ళకి ఎంతో మంచిది, ఉపయుక్తం. రోజుకు కనీసం 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు కోపం, ఒత్తిడి, ఆందోళన, అరవటం వంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా అధిక రక్తపోటును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. మెనోపాజ్ రాకముందు నెల చికాకు పెట్టే రక్తస్రావం మెనోపాజ్ తర్వాత అంతులేని భయాన్ని తెచ్చిపెడుతుంది. పీరియడ్స్ పూర్తిగా ఆగిపోయాక కూడా అప్పుడప్పుడు రక్తస్రావం కనిపించడాన్ని తేలికగా తీసుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే మెనోపాజ్ తర్వాత కనిపించే రక్తస్రావం వెనక సాధారణ కారణాలు మొదలుకొని ప్రమాదకరమైన క్యాన్సర్ కూడా ఉండొచ్చని చెబుతారు డాక్టర్లు. మెనోపాజ్ తర్వాత కనిపించే రక్తస్రావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం కామన్గా స్త్రీలు మా దగ్గరకు వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే
నెలసరి ఆగిపోయిన తర్వాత మెనోపాస్ వచ్చిన తర్వాత బ్లీడింగ్ అవ్వటం, చిన్న స్పాటింగ్ లాగా కనపడటం, అండ్ కొంతమందికి ఆగిపోయే టైం అప్పుడు అధికంగా చాలా ఇర్రెగ్యులర్గా వెరీ హెవీగా ఫ్లో అవ్వటం, ఇలాంటి కంప్లైంట్స్ చాలామంది స్త్రీలు వస్తూ ఉంటారు. యాక్చువల్లీ మెనోపాస్ వచ్చిన తర్వాత కొంచెం బ్లీడింగ్ స్పాటింగ్లా కొంచెం కనపడినా బ్లీడింగ్ అయినా కానీ డెఫినెట్గా స్త్రీలు అప్రమత్తంగా ఉండాలి. డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించి ఏంటి అని నిర్ధారించుకోవటం అవసరం. ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే ఫస్ట్ యూట్రస్లో ఏదైనా ఉండొచ్చు, లేకపోతే సర్విక్స్, గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్స్ కూడా ఉంటాయి, వాటి వలన కూడా బ్లీడింగ్ రావచ్చు. సో ఫస్ట్ ఫిజికల్ స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ చేసి సర్విక్స్ నార్మల్గా ఉందా, ఏమైనా గ్రోత్ ఉందా అని చూస్తాం. అలానే యూట్రస్ నార్మల్ సైజ్ ఉందా, ఏమైనా పెరిగిందా అని చూస్తాం. దీన్ని బట్టి మనం ఫర్దర్గా సర్జరీకి వెళ్ళాలా, ఏం చేయాలనేది డిసైడ్ చేస్తాం అనమాట. అలా ఒక్కొక్కసారి ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా చాలాసార్లు ఉంటుందన్నమాట. ఇప్పుడు పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ కొంచెం కనిపించినా కానీ వెంటనే అశ్రద్ధ చేయొద్దు. ఏమి టెస్ట్ లేకుండా డైరెక్ట్గా కొంతమంది హిస్టెక్టమీకి వెళ్ళిన తర్వాత కూడా ఇది డయాగ్నోస్ అవుతుంది. అప్పుడు ఒకవేళ మరీ ఎక్కువగా దాంట్లో స్ప్రెడ్ అయ్యి ఉండి తీవ్రత ఎక్కువ ఉంటే మళ్ళీ ఇంకో సెకండ్ సర్జరీ చేసుకొని లింఫ్ నోడ్స్ తొలగించాల్సి వస్తుంది. లేకపోతే అది మామూలుగానే ఉంటే ఏమి లింఫ్ నోడ్ అవసరం లేదు అండ్ జస్ట్ దానికే ఎండోమెట్రియాకే పరిమితమైంది, ఎక్కడికి స్ప్రెడ్ అవ్వలేదు అంటే ఫాలో అప్ కూడా చేయొచ్చు. ఫస్టే డెఫినెట్గా పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ కానీ స్పాటింగ్ కానీ ఉంటే ప్రాపర్ కన్సల్టేషన్ తీసుకొని ఫర్దర్గా ప్రొసీడ్ అవటం మంచిది. అధిక బరువును దాటిపోయి ప్రమాదకరమైన ఊబకాయంలోకి వచ్చాక ఆహారంలో మార్పులు, వ్యాయామాల సాయంతో బరువును తగ్గించుకోవటం అన్నది చాలా కష్టమైన వ్యవహారంగా ఉంటుంది. ఇలాంటప్పుడు పొట్టకు కుట్టువేయటం ద్వారా బరువును తగ్గించే బేరియాట్రిక్ సర్జరీని చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు సిఫార్సు చేస్తూ ఉంటారు. అయితే ఈ బేరియాట్రిక్ సర్జరీపై మనలో చాలా మందిలో చాలా రకాల నమ్మకాలు, అపోహలు ప్రచారంలో ఉన్నాయి. అతిపెద్ద నమ్మకం ఏంటంటే బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుంటే కోరుకున్నంత మేరకు బరువు తగ్గిపోవచ్చని అనుకుంటారు. మరి ఈ నమ్మకంలో నిజమెంత? సర్జరీతో కోరుకున్నంత మేరకు బరువు తగ్గే అవకాశం ఉంటుందా? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. బ్యారియాట్రిక్ సర్జరీ అంటే అనుకుంటారు, కొంతమంది ఏమంటారంటే రేపటికే బరువు తగ్గిపోతుంది సార్ అని, కొందరు ఫ్యాట్ తీసేస్తే అయిపోతుంది సార్ అంత మొత్తం అని. మేమేం ఫ్యాట్ తీయము, ఏమి తీయము. ఎంత తగ్గుతారంటే మనుషులను బట్టి, కానీ రేంజ్ ఉంటుంది. జనరల్గా మేమేమంటే ఇప్పుడు ఉండే ఆపరేషన్లు 50 నుంచి 120 వరకు పోవచ్చు, ఇంకా ఎక్కువ కూడా పోవచ్చు. ముందు బాగా ఎక్కువ అంటే బరువు తగ్గి మళ్ళీ ఎక్కేదానికి కొంత వీలవుతుంది. కొంత ఎక్కితే మంచిది, ఎందుకంటే ముందు పూర్తిగా తగ్గినాక మళ్ళీ తినడం కూడా కొంచెం మేలు అవుతుంది. ఒక 6 నెలల్లో మామూలుగా వస్తుంది తినడము, 1 సంవత్సరానికి అన్నీ బాగా అయిపోతుంది. అప్పటి నుంచి కొంచెం ఎక్కువ కావచ్చు వాళ్ళ వెయిట్, అది పర్లేదు. మరీ వెయిట్ అవుతుంది అనుకుంటే అది తప్పు, అంటే ఏదో జీవనశైలిలో మీరు ఏదో తప్పు చేస్తున్నారని అర్థం. కాబట్టి పూర్తిగా తగ్గరు. అంటే కొందరు అవుతారు, చాలామంది మోడల్ మాదిరి అవుతారా అంటే మోడల్ మాదిరి అవ్వచ్చు కొంతమంది, అందరూ కాదు. ఇది కాస్మెటిక్ సర్జరీ కాదు, లైఫ్ సేవింగ్ సర్జరీ. ఎందుకంటే జబ్బులు తగ్గిస్తాయి, నీసు, బ్యాక్ పెయిన్ ఇవన్నీ తగ్గించేస్తాయి. కాబట్టి లైఫ్ సేవింగ్ సర్జరీ. కాబట్టి ఆ విధంగా వీళ్ళు ఆలోచించాలి, కానీ ఒక్క బరువునే ఆలోచించకూడదు. అందువల్లనే దీన్ని మెటబాలిక్ సర్జరీ అంటాము. ఇప్పుడు క్యాన్సర్లు అంటేనే ప్రమాదకరం, ప్రాణాంతకం. అయితే కొన్ని రకాల క్యాన్సర్లు ప్రమాదకరమైనవి, ప్రాణాంతకమైనవే కాదు, అత్యంత వేదనాభరితమైనవి కూడా. ఇందుకు కోలోరెక్టల్ క్యాన్సర్ ఒక చక్కటి ఉదాహరణ. పెద్దపేగులో ఆసన మార్గంలో క్యాన్సర్ కణితులు పురుడు పోసుకున్నప్పుడు వాటిని తొలగించడం, చికిత్స చేయడం అనేది చాలా కష్టసాధ్యమైన వ్యవహారం. అయితే పెద్దపేగులో ఆసన భాగంలో క్యాన్సర్ ఆనవాళ్లను తొలిదశలోనే పసిగట్టి చికిత్స మొదలు పెడితే మంచి ఫలితం ఉంటుంది. కోలోరెక్టల్ క్యాన్సర్కు కారణాలు, పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పెద్దపేగులో క్యాన్సర్ ఎందుకు వస్తోంది? ఈ కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది మన ఇండియాలో వన్ ఆఫ్ ద లీడింగ్ క్యాన్సర్స్లో ఒకటండి. ఇది 4th లీడింగ్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్లో ఉంటుందండి గ్లోబల్ క్యాన్ డేటా ప్రకారం. ప్రతి సంవత్సరం మినిమము 70,000 నుంచి 80,000 కొత్త పేగు క్యాన్సర్స్ అనేవి మన ఇండియాలో డయాగ్నోసిస్ అవుతున్నాయండి.
వీటిల్లో ఏంటంటే చాలామంది మన ఇండియాలో పీపుల్ ఏంటంటే చాలామంది అడ్వాన్స్ స్టేజ్లో ప్రజెంట్ అవుతారు. అంటే స్టేజ్ 3 స్టేజ్ 4లో ఎక్కువ మంది ప్రజెంట్ అవుతారు. అదే స్టేజ్ 1 స్టేజ్ 2లో కనుక ప్రజెంట్ అయితే కనుక వీళ్ళలో ఎక్కువ మందిని క్యూర్ చేయగలుగుతాం. సో మన ఇండియాలో ఏంటంటే ప్రతి ఇద్దరిలో డయాగ్నోసిస్ అయిన వాళ్ళలో ఒకళ్ళు చనిపోతున్నారు. అంటే 50% 60% మోర్టాలిటీ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు అడ్వాన్స్ స్టేజ్లో ప్రజెంట్ అవుతున్నారు. అదే కనుక వీళ్ళని కనుక మనం ఎర్లీగా పట్టుకోగలిగితే కనుక వీళ్ళు స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ వీళ్ళలో కనుక మనం స్ట్రిక్ట్గా ఫాలో అయితే వీళ్ళని ఎర్లీగా పట్టుకుని వీళ్ళ యొక్క మరణాలను మనం తగ్గించుకోవటానికి ఆస్కారం ఉంటుందండి. పెద్ద పేగులో క్యాన్సర్ ముప్పు ఎవరికి ఎక్కువ? కోలాన్ క్యాన్సర్ జనరల్గా అండి ఎక్కువ జెనెటిక్ కాజెస్ అనేవి కొంతమంది ఉంటాయి. అంటే వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్లో కొంతమంది ఉంటాయి. కొంతమందికి ఫుడ్ హ్యాబిట్స్ కామన్గా స్మోకింగ్, ఆల్కహాల్, తర్వాత ఎక్కువ రెడ్ మీట్ తినే వాళ్ళల్లో ఇలాంటి వాళ్ళల్లో ఈ కోలాన్ క్యాన్సర్ అనేది రెక్టల్ క్యాన్సర్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. కొంతమంది డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో, కొంతమందిలో ఏంటంటే వంశపారంపర్యంగా ఉన్న వాళ్ళల్లో, కొంతమంది ఎక్కువ మీట్ ఎక్కువ తింటారు, తర్వాత ఫైబర్ తక్కువ తింటారు. వీళ్ళల్లో ఈ కోలాన్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. పెద్ద పేగు క్యాన్సర్ తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి? కోలోరెక్టల్ క్యాన్సర్లో అండి ఈ పేషెంట్కి సపోజ్ అసెండింగ్ కోలాన్ క్యాన్సర్ ఉందనుకోండి, రక్తహీనతతో ప్రజెంట్ అవుతారు. తర్వాత బ్లాక్ మోషన్ అవటం అనేది దీంతో ప్రజెంట్ అనేది అవుతారు. అదే రెక్టల్ క్యాన్సర్ ఉందనుకోండి, ఎక్కువ బ్లీడింగ్ పర్ రెక్టం, అంటే మోషన్ గుండా ఎక్కువ బ్లడ్ పోవటం కానీ, అంటే ఫ్రెష్ బ్లడ్డే పోతుంది అనమాట. సో ఎనీమియాతో ప్రజెంట్ అవటము, కొంతమంది ఏమో బరువు తగ్గటము, కొంతమంది ఆకలి తగ్గటము, కొంతమంది అడ్వాన్స్ స్టేజెస్లో అనుకోండి కడుపులో కనుక డిసీజ్ పాకితే ఎసైటిస్తో ప్రజెంట్ అవటము, కొంతమంది వీక్నెస్తో ప్రజెంట్ అవటం, కొంతమంది లివర్ కాట్లికి పాకితేనేమో జాండిస్తో ప్రజెంట్ అవటం, కొంతమంది లంగ్స్ కాట్లికి స్ప్రెడ్ అవుతేనేమో దగ్గుతో కానీ లేకపోతే ఆయాసంతో కానీ లేకపోతే ప్లూరల్ ఎఫ్యూషన్ వీటితో ప్రజెంట్ అవటం అనేది జరుగుతుందండి. పెద్ద పేగులో క్యాన్సర్ను ఎలా నిర్ధారిస్తారు? కోలోరెక్టల్ క్యాన్సర్స్ కంటే ఒకసారి కనుక మనం పేషెంట్కు చేసిన సిమ్టమ్స్ని బట్టి కనుక ఉంటే కనుక బేసిక్ టెస్ట్ అనేది స్టూల్ అక్కల్ బ్లడ్ ఇట్లాంటివి చేస్తామండి. రెండోది మెయిన్గా ఏంటంటే కొలనోస్కోపీ అనేది గోల్డ్ స్టాండర్డ్ ఫర్ ద డయాగ్నోసిస్ అండి. కొలనోస్కోపీ అనేది మనం మోషన్ పేగిన మొత్తాన్ని కింద రెక్టం నుంచి ఈ లాస్ట్ టెర్మినల్ పార్ట్ ఆఫ్ ఇలియం వరకు మొత్తం కనుక కొలనోస్కోపీ ద్వారా చూసి అక్కడ పుళ్ళు ఏమన్నా పాలిప్ ఏమన్నా అట్లాంటివి ఉంటే కనుక దాని నుంచి ఒక ముక్క పరీక్ష అనేది చేయటం అనేది జరుగుతుంది. ఈ ముక్క పరీక్షని బయాప్సీ అంటారు. ఈ బయాప్సీ రిపోర్ట్ మనకు ఒక 3 నుంచి 5 రోజుల్లో వస్తుంది. ఒకసారి వచ్చిన తర్వాత ఇందులో క్యాన్సర్ అనేది కనుక నిర్ధారణ అయిన తర్వాత ఒక స్టేజింగ్ వర్కప్ అనే ఉంటాయి. ఈ స్టేజింగ్ వర్కప్లో ఏంటంటే కామన్గా మనం రెక్టల్ క్యాన్సర్స్కి అయితే ఎంఆర్ఐ ఒకటి ఉంటుంది, తర్వాత పెట్ స్కాన్ అనేది బాడీ మొత్తం స్కాన్ ఉంటుంది. ఎక్కడైతే పెట్ స్కాన్ అవైలబుల్ లేకపోతే కనుక హోల్ బాడీ సిటీ స్కాన్ అంటే చేయటం కూడా మనకి జరుగుతుంది. వీటిని బట్టి వచ్చిన రిజల్ట్స్ని బట్టి పేషెంట్కి ఉన్న స్టేజ్ని బట్టి మనకి ట్రీట్మెంట్ అనేది ట్యూమర్ బోర్డులో డిస్కస్ చేసుకుని మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకుంటామండి. పెద్ద పేగు క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? కొత్త చికిత్సలు ఏమైనా వచ్చాయా? కోలోరెక్టల్ క్యాన్సర్లో అండి జనరల్గా స్టేజ్ని బట్టి, ఇప్పుడు కోలాన్ క్యాన్సర్ అనుకోండి స్టేజ్ని బట్టి వైద్యం ఉంటుంది. అదే కనుక స్టేజ్ 1 స్టేజ్ 2లో స్టేజ్ 3లో ఇట్లా కనుక ప్రజెంట్ అయ్యారనుకోండి ముందు సర్జికల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అదే కనుక స్టేజ్ 4 ప్రకారం వస్తే కనుక కొంతమందికి నియోడ్జువెంట్ కీమోథెరపీ అనేది పెట్టి ఆ కీమోథెరపీ తర్వాత డౌన్ స్టేజ్ చేసి తర్వాత ఉంటుంది. జనరల్గా కోలాన్ క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ మంది అబ్స్ట్రక్షన్తో ప్రజెంట్ అవుతారు. ఇలా అబ్స్ట్రక్షన్తో ప్రజెంట్ అయిన వాళ్ళకి ముందు కీమోథెరపీలు కానీ అలా పెడతాం అనేది కుదరదు. వాళ్ళకి డైరెక్ట్గా ఆపరేషన్ చేసి తీయగలిగితే కనుక ఆ పేగు పార్ట్ వరకు తీసేసి లోపల ఎనస్టమోసిస్ చేసేసి తర్వాత ఒక 21 రోజుల తర్వాత పేషెంట్కి అంతా వూండ్ హీలింగ్ అంతా అయిన తర్వాత అప్పుడు కీమోథెరపీలు కానీ అవి కానీ పెడతాం జరుగుతుంది. ఎవరికైతే అబ్స్ట్రక్షన్ లేదో వాళ్ళలో కొంతమందిలో లేటెస్ట్గా ఇమ్యూనోథెరపీ అనేది కూడా కొంతమందిలో ఎంఎంఆర్ మ్యుటేషన్ అనేది చేసి ఎంఎంఆర్ దాంట్లో కనుక ఎంఎస్ఐ అనేది టెస్ట్ చేసి ఎంఎస్ఐ టెస్ట్లో కనుక పాజిటివ్ ఉంటే కనుక వాళ్ళకి ఇమ్యూనోథెరపీ అనేది కూడా పనిచేస్తుంది. వాళ్ళకి సర్జరీ కూడా స్కిప్ చేయగలుగుతాం. అదే రెక్టల్ క్యాన్సర్ పేషెంట్స్ వచ్చారనుకోండి స్టేజ్ 1 లోపల వస్తే కనుక వాళ్ళకి ట్రాన్సానల్ ఎక్సిషన్ అనేది కూడా చేయొచ్చు. అంటే ఓన్లీ మోషన్ పేగు దగ్గర గుండా మనం ఆపరేషన్ చేసి చిన్నగా ఒక 5 మిల్లీమీటర్ నుంచి 1 సెంటీమీటర్ మార్జిన్తో ఆ పుండంతా తీసేసి ఎంబటే టెస్ట్కి పంపించి మార్జిన్స్ నెగిటివ్ ఉంటే కనుక వాళ్ళకి రేడియేషన్ అలాంటిది పెట్టి కూడా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. అదే కనుక కొంతమంది కనుక స్టేజ్ 3 స్టేజ్ 4లో వస్తే ముందు టీఎన్టీ లేటెస్ట్గా టీఎన్టీ ప్రోటోకాల్ అని ఉంటుంది. అంటే ముందే కీమోథెరపీలు రేడియేషన్లు అన్నీ కంప్లీట్ చేసి దాని తర్వాత సర్జరీ చేయటం అనేది జరుగుతుంది. సో పేషెంట్ ఏ స్టేజ్లో ప్రజెంట్ అయ్యారు, ఏ ఆర్గాన్ దగ్గర ఉన్నది దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ అవుద్ది, కానీ అందరికి ఒకే ట్రీట్మెంట్గా ఉండదండి.
కోలోరెక్టల్ క్యాన్సర్లో జనరల్గా పబ్లిక్లో ఉన్న ప్రాబ్లం అనుకున్నది ఏంటంటే పేగ్ క్యాన్సర్ వస్తే పేగ్ బయట పెడతారనేది అనుకుంటారు. పాతకాలంలో అయితేనేమో చాలామందికి అలా పెట్టే ఉంటుంది, ఎందుకంటే అప్పుడు ఉన్న ఫెసిలిటీస్ దాన్ని బట్టి. ఇప్పుడు లేటెస్ట్గా అడ్వాన్స్ సర్క్యులర్ స్టాప్లర్స్ కానీ లేకపోతే అడ్వాన్స్ రోబోటిక్ సర్జరీస్, ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇవన్నీ రావటం వల్ల చాలామందికి ఈవెన్ ఎవరైతే కనుక ఇంతకుముందు 3 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ గ్యాప్లో కింద లేకపోతే మనం ఏపీఆర్ అనే సర్జరీలు చేస్తాం. ఇప్పుడు ఈవెన్ 2 సెంటీమీటర్ ఉన్నా కూడా జబ్బు కనుక కీమో రేడియేషన్తో బాగా కంట్రోల్ అయితే వాళ్ళకి ఇంట్రాస్పెక్టిక్ రిసెక్షన్స్ అని చేసి చాలామందికి మనం బ్యాగ్ అనేది జీవితాంతం పర్మనెంట్ బ్యాగ్ అనేది తప్పించుకోవచ్చు. కొంతమందికి అవసరమైతే కనుక టెంపరీ బ్యాగ్ అనేది పెడతాము, టెంపరీ కోలాస్టమీ అనేది చేస్తాము. ఆ టెంపరీ కోలాస్టమీ అనేది ఒకసారి ట్రీట్మెంట్ అంతా అయిపోయి పేషెంట్ అంతా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు ఒక 3 నుంచి 4 మంత్స్లో మళ్ళీ క్లోజ్ చేసి లోపల పెడతాం అనేది జరుగుతుంది. ఇవన్నీ జరగాలంటే పేషెంట్ మెయిన్గా ఎర్లీ స్టేజ్లో తొందరగా డాక్టర్ దగ్గరికి వచ్చి వైద్యం చేయించుకోవటం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. సర్జరీ తర్వాత పెద్ద పేగులో క్యాన్సర్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందా? ఒకసారి కనుక కోలన్ క్యాన్సర్ వచ్చిన తర్వాత అండి రెగ్యులర్గా వాళ్ళని ఫస్ట్ ఇయర్కి ఒకసారి, తర్వాత 3 ఇయర్స్కి, ఎవ్రీ 3 ఇయర్స్కి కంపల్సరీగా కొలనోస్కోపీ అనేది చేయించుకోమంటాం. ఎందుకంటే రిమైనింగ్ కోలన్లో కూడా మళ్ళీ వేరే ఏదైనా పాలిప్స్ రావటం కానీ లేకపోతే మళ్ళీ క్యాన్సర్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో కంపల్సరీ వీళ్ళని రెగ్యులర్గా స్క్రీనింగ్ కొలనోస్కోపీ చేయించుకోమంటాము. కొంతమందికి అల్ట్రాసౌండ్ కానీ, కొంతమంది సిటీ స్కాన్, కొంతమందికి సిఈఏ బ్లడ్ లెవెల్స్ చెక్ చేయడం, ఇలా మనం రెగ్యులర్ ఫాలోఅప్లో పెట్టి మనం పేషెంట్ రమ్మని చెప్తామండి. పెద్ద పేగులో క్యాన్సర్ రాకుండా నివారించుకోవచ్చా? పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా జనరల్గా ఏంటంటే అండి డైలీ యోగా, వాకింగ్ అలాంటివి చేసుకుంటా బరువు కంట్రోల్ పెట్టుకుని మనకి ఉన్న చెడు అలవాట్లు ఏమన్నా ఆ స్మోకింగ్, ఆల్కహాల్ అలాంటివి ఉంటే మానేసేసి మీట్ కన్సంప్షన్ తగ్గించి, దట్టు స్పెషల్లీ రెడ్ మీట్ కన్సంప్షన్ అనేది తగ్గించి హై ఫైబర్ ఫుడ్ తీసుకుంటా మంచిగా డైలీ మోషన్ ఫ్రీగా అయ్యేటట్టుగా చూసుకుంటూ ఉంటే కనుక జనరల్గా ఈ కోలన్ క్యాన్సర్ నుంచి మనం తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరికైతే వంశపారంపర్యంగా కనుక కోలన్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్ కనుక ఉంటే వాళ్ళు కంపల్సరీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రెగ్యులర్గా స్క్రీనింగ్ కొలనోస్కోపీలు చేయించుకుంటా అట్లాంటి చేయించుకుంటా ఉంటే ఎర్లీగా వాళ్ళని పట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మల విసర్జన తీరుతెన్నుల్లో మార్పులు కనిపిస్తున్నప్పుడు, మలంలో తరచూ రక్తం పడుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే క్యాన్సర్ను నిర్ధారించే కొలనోస్కోపీ చేయించుకోవాలి. ఇక పెద్ద పేగులో క్యాన్సర్ నివారణకు చక్కటి ఆహారపు అలవాట్లను పాటించాలి. మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. నోటిలో అల్సర్లతో బాధపడుతున్నప్పుడు పొడిగా చేసిన కరక్కాయలను కషాయంగా కాచి ఆ కషాయంతో తరచూ నోటిని పుక్కలిస్తూ ఉండండి. నోటిలో అల్సర్ల బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.